పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ తపస్కాల 4వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంకు వెళ్లే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. అది 1809 సంవత్సరం జనవరి 4వ తారీఖున ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామములో లూయిస్ బ్రెయిలీ అనేటువంటి వ్యక్తి జన్మించాడు. ఇతని తండ్రి గుర్రాలకు జీనులు తయారు చేసేటటువంటి వాడు. అయితే ఇక 3 ఏళ్ల వయసున్నటువంటి లూయిస్ బ్రెయిలీ తండ్రి పనిముట్లతో ఆడుకుంటున్నప్పుడు ఒక పదునైనటువంటి సూదైన పరికరాన్ని తన కంటిలో గుచ్చుకున్నాడు. అది ఇన్ఫెక్షన్ అయింది. ఆ యొక్క ఇన్ఫెక్షను మరొక కంటిలో కూడా పాకిపోయింది. 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. పూర్తిగా దృష్టిని కోల్పోయాడు 5 ఏళ్ల వయసులో లూయిస్ బ్రెయిలీ. కానీ ఈ బిడ్డకు చదువుపై అమితమైన ఆసక్తి, శ్రద్ధ ఉంది. వినటం ద్వారా, శబ్దాలు వినటం ద్వారా పాఠాలు నేర్చుకునేటటువంటి వాడు. గతంలో ఉన్నటువంటి 12 చుక్కలను ఆయన 6 చుక్కలకు కుదించి 6 చుక్కల కలయికతో అక్షరాలు, అంకెలు, సంగీత గుర్తులు మరియు గణిత సంకేతాలను సృష్టించాడు ఈ యొక్క లూయిస్ బ్రెయిలీ. కనుక ఈ యొక్క వేలితో తాకగానే అక్షరాన్ని సులభంగా గుర్తించేటటువంటి ఆ యొక్క లిపిని రూపొందించాడు ఈ యొక్క లూయిస్ బ్రెయిలీ. కనుక ఈ లూయిస్ బ్రెయిలీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అందుల పాలిట దైవముగా మారి ఉన్నాడు. 3 ఏళ్ల వయసులో చూపు కోల్పోయినప్పుడు శాపముగా చూసింది, దురదృష్టంగా చూసింది, నష్టంగా చూసింది. కానీ ఆ అంధత్వమే ఆయనకు ఒక క్రొత్త మార్గాన్ని కనిపెట్టాలి చేసింది. ఆయన ద్వారా దేవుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అక్షర జ్ఞానం అనేటువంటి వెలుగునిచ్చాడు. ఆయన అంధత్వము ఒక శాపములా మిగిలిపోకుండా దేవుని జ్ఞానాన్ని చాటి చెప్పేటటువంటి ఒక సాధనంగా మారింది. ఈనాటి సువిశేషంలో కూడా గుడ్డివాడైనటువంటి వ్యక్తిని చూపిస్తూ శిష్యులు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టటం వీడి పాపమా, వీడి తల్లిదండ్రుల పాపమా, ఎవరి పాపం వల్ల వీడు గుడ్డివాడిగా పుట్టాడు ప్రభువా అని చెప్పేసి శిష్యులు అడిగినప్పుడు, వీడి పాపం కాదు, వీడి తల్లిదండ్రుల పాపము కూడా కాదు, దేవుని యొక్క మహిమ వీని యందు బయలుపడటం కోసమే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ నేడు సువార్తలో 3 రకాలటువంటి మనుషులను, మనస్తత్వాలు మనం చూస్తున్నాం. మొదటి వర్గం శిష్యులు. వీళ్ళు ప్రభువును ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, కారణాలు అడుగుతూ ఉన్నారు. గుడ్డివాడిగా పుట్టడం ఏ కారణం, ఏ లోపం, దేనివల్ల, దేని ఫలితం వలన ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇక రెండవదిగా పరిసయ్యులు. వీళ్ళు తీర్పు తీరుస్తూ ఉన్నారు, ప్రతిదానికి తీర్పు విధిస్తూ ఉన్నారు. ఎవరేం మాట్లాడినా, ఎవరేమి చేసినా ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పట్టుకుంటూ తీర్పు దించటానికో, దోషిగా నిలబెట్టడానికో, వేలెత్తు చూపటానికో, మరక ముడతను వాళ్ళు పట్టుకోవటానికే వాళ్ళు తహతహలాడి ఉన్నారు. ఇక 3వ వ్యక్తి క్రీస్తు ప్రభు. ఈయన రక్షించటానికే, స్వస్థతనివ్వటానికే ఈయన తహతహలాడుతూ ఉన్నాడు. కనుక ఇతడు గుడ్డివాడిగా పుట్టటము వీడి పాపమా, వీడి తల్లిదండ్రుల పాపమా అన్నటువంటి ప్రశ్నకు ప్రభు దేవుని మహిమ వినియందు బయలుపడటానికి అంటున్నాడు. శిష్యులు ఈ వ్యక్తి యొక్క కష్టాన్ని చూసి కారణాలు అడిగారు. ఆ వ్యక్తికి పడుతున్న బాధలు, అతను పడుతున్న సంకటాలు, కుటుంబంలో, బయట, సమాజంలో అతను పడుతున్న వేదనను, ఆ కష్టాలను చూసి జాలితో, బాధతో ఆ కష్టాల కడగండలకు కారణం తెలుసుకోవటానికి ఏమన్నా మార్గనిర్దేశం చేయవచ్చా అనేటువంటి ఆలోచనతో కారణాలు వెతుకుతూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసు ఆ కారణంలోని, ఆ యొక్క యేసు ఆ కష్టంలోనే, వీరెత్తుతున్నటువంటి ఆ కష్టంలోనే ఆయన అవకాశాన్ని చూశాడు. వారి కారణం చూస్తే, కష్టాన్ని చూస్తే ప్రభు అవకాశాన్ని చూశాడు. లూయిస్ బ్రెయిలీ జీవితం ఒక్కసారి చూస్తే
అతని అంధత్వం ద్వారా అందరి కూడా ఈ లోకము అతన్ని ఒక శాపముగా, అతను ఒక నష్టముగా, అతను ఒక దురదృష్టముగా భావించింది. కానీ దేవుడు అతని ద్వారా కోట్లాది మందికి, లక్షలాది మందికి, కోట్లాది మందికి స్ఫూర్తిదాతగా అతను నిలిపి ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, మన జీవితంలో వచ్చే శోధనలు, మన జీవితంలో వచ్చే పరీక్షలు, మన జీవితంలో వచ్చే శ్రమలు మనల్ని నాశనం చేయడానికి కాదు, దేవుని మహిమ మన యందు బయలుపడటం కోసమని గుర్తించాలి. శోధనలైనా, శ్రమలైనా, పరీక్షలైనా, ఇక్కట్లైనా, అవమానాలైనా, ఏదైనా కానీ దేవుని మహిమ కోసమే తప్ప మన జీవితాన్ని నాశనం చేయటానికి కాదు. దేవుని యొక్క పరీక్ష ఉండాలి, లేక దేవుని మహిమైనా ఉండాలి. కనుక దీన్ని మనము గుర్తించాలి. అదే విధముగా ఈనాడు శుభవార్తలో 4వ వచనములో, పగటి వేళ నన్ను పంపిన వాని పనులు మనము చేయుచుండవలేను, రాత్రి దగ్గర పడుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. కనుక ప్రభు పనులను గురించి ఆతృత పడుతున్నాడు. పనుల యొక్క ఆవశ్యత, అది చీకటి పడకముందే దాన్ని చేయాల్సిన ఆతృత ఉండాలి. కనుక ఆ పనిని ముగించాలి రాత్రి పడకముందే. కనుక యేసు ప్రభు తన యొక్క పరిచర్యలో ఈ యొక్క సమయాన్ని యొక్క విలువను గుర్తిస్తూ ఉన్నాడు. కనుక రాత్రి సమీపించకముందే, చీకటి సమీపించకముందే మీరు ఈ లోకానికి, ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వెలుగుగా ఉన్నప్పుడే చీకటిని, దాని యొక్క శక్తులను వెళ్ళగొట్టాలని, పటాపంచ లేకుండా చేయాలని ఆయన భావిస్తూ ఉన్నాడు. వెలుగున్నప్పుడే, ప్రభు దొరుకున్నప్పుడే సమీపించండి, ఆయన చెరువులో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థనలు చేయండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ సమయము, ఇప్పుడైనాను వెలుగున్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కదిద్దుకొనండి అన్నటువంటి మాటలు మనకు స్పష్టత నేర్పిస్తున్నాయి. కనుక సమయం యొక్క విలువ, ఈ వెలుగున్నప్పుడే, ఈ జీవితం ఉన్నప్పుడే, ఈ ప్రాణం ఉన్నప్పుడే వెలుగు సంబంధికుడిగా జీవించు. చీకటితో పోరాటం చేయి. ఆ యొక్క చీకటి సమీపించకముందే, నీ జీవితానికి పిలుపు రాకముందే, నీలోని వెలుగు దేవుని చెంతకు వెళ్ళకముందే, ఆయనలో సంగకం కాకముందే, కొడిగట్టుకుని పోకముందే, ఆరిపోకముందే జాగ్రత్త సుమా అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక దేవుడిచ్చినటువంటి సమయము ముగియక ముందే మనం ఆయన పనిని ముగించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనమును చూసినట్టయితే, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనండి. ఇప్పుడు కాదులే, తర్వాతలే, ఇంకొన్ని రోజుల తర్వాతలే, కొన్ని సంవత్సరాల తర్వాతలే, అన్నీ అయిపోయిన తర్వాతలే, అన్ని బాధ్యతలు అయిపోయిన, అన్ని అవకాశాలు, అన్ని ఎంజాయ్మెంట్లు, అన్ని సౌకర్యాలు, అన్ని సౌఖ్యాలు అనుభవించిన తర్వాతనే చూద్దాంలే, వచ్చే సంవత్సరంలే, ఈ తీరుగా వాయిదాలు వేసుకుంటున్నావా? జాగ్రత్త సుమా. దొరికిన ప్రతి అవకాశమును, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగపరుచుకో. ప్రభు కొరకు, ప్రభు వెలుగు కొరకు, ప్రభు మహిమ కొరకు, ప్రభు స్వార్థ కొరకు, ప్రభు సాక్షిగా జీవించుట కొరకు, వెలుగుపుత్రుడిగా, ప్రకాశపుత్రుడిగా జీవించు. కనుక ఇవి చెడుతులను కనుక దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోమంటుంది వాక్యం సెలవిస్తుంది. ఇక ఈనాటి సువిశేషములో 6-7 వచనాలను చూసినట్లయితే, ప్రభు నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మి నీటితో, ఆ మట్టిని, ఆ యొక్క బురద నీటితో, ఉమ్మి నీటితో ఆయన కలిపినటువంటి ఆ మట్టితో గుడ్డివాని కన్నుల మీద రాచి, వెళ్ళి సిలోయె కోనేటిలో కడుక్కొనుము అని చెప్పాడు. ఎందుకు ఆయన ఉమ్మితో మట్టి కలిపి పోసాడు? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నువ్వు స్వస్థను నేను ప్రసాదిస్తున్నానని, లేకపోతే అక్కడ వెళ్ళి కడుక్కోమని. ఎందుకు ఆయనకి ఒక పని అప్పగించాడు? ఎందుకు ఆయనకు ఒక పనిని అప్పగించాడు? వెళ్ళి కడుక్కోమని. దీన్నే మనము దీనికి సరైనటువంటి ఒక పోలిక, దీనికి సరైనటువంటిదే మనకు రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇశ్రాయేలు పనిపిల్ల నామానుకు తెలియజేస్తుంది ప్రవక్తను గురించి. ఇశ్రాయేలు దేవుని గురించి తెలియజేసినప్పుడు వస్తాడు. ఎవరి దగ్గరకు వస్తాడు? ఎలీషా దగ్గరకు వస్తాడు. నాకు స్వస్థతను ప్రసాదించు, నీ దేవుని ప్రార్థించు అని అడిగినప్పుడు ఆయన వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునుగు అంటాడు. మొదట కోపం,
ఏమి ఈ దమస్కులో లేవా? ఇక్కడ మంచి మంచి నదులు ఉన్నాయి కదా, సుందరమైన నదులు ఉన్నాయి కదా. ఈ కాదనుకొని ఇజ్రాయేల్ దేశంలో వెళ్ళేసి అక్కడ యోర్దాను నదిలో వెళ్ళి నేను 7 సార్లు స్నానం చేయాలని ముందల తటపటాయించినప్పుడు కూడా, మొదట నిరాకరించినప్పటికి కూడా, తర్వాత విధేయత చూపి, మొదట సందేహించిన తర్వాత విధేయత చూపటం ద్వారా సంపూర్ణమైనటువంటి స్వస్థతను, పసిబిడ్డ లాంటి శరీరాన్ని పొందుకొని సంపూర్ణ విడుదల పొందుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అద్భుతం అనేటువంటిది నీ చేతుల్లో నా చేతుల్లో లేదు. అద్భుతం దేవుని శక్తిలో ఉంది. కానీ దా శక్తికి మన విధేయత, మన ఆత్మార్పణ, మన విధేయత తోడైతే అది ఇంకా బలపడుతుంది, గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని అద్భుత శక్తికి కనుక మన విధేయత జోడిస్తే గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు మరణం వరకును, శిలువ మరణం వరకును విధేయించాడు. ఈ విధేయత ద్వారానే ఆయన సైతాను నలగదొక్కాడు, పాప శాపాన్ని, మరణాన్ని కూడా తొక్కివేశాడు. ద మోస్ట్ డిఫికల్ట్ వర్చ్యూ విధేయత. కనుక ఈ విధేయతనే ప్రభు ఎంచుకున్నాడు. నేను తండ్రితో సమానత్వం కోరుకోవట్లేదు అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం చదువుతాం 6వ వచనం నుండి. ఆయన తనను రిక్తులు చేసుకున్నాడు, మరణం వరకును, శిలువ మరణం వరకును విధేయించెను. కనుక నామాను విధేయించినంత వరకు ఏమీ జరగలేదు. ఎప్పుడైతే విధేయించాడో సంపూర్ణమైన స్వస్థతను పొందుకున్నాడు. కనుక ఇక అద్భుతాలు, స్వస్థతలు అన్నీ కూడా మనుషులతో సంబంధం లేదు, అది దేవుని శక్తి, దేవుని కార్యం. కనుక ఈ దేవుని శక్తికి, దేవుని కార్యానికి నీ విధేయత జోడిస్తే గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుత కార్యాలు చూస్తావు, దేవుని మహిమ కార్యాలు, ఆశ్చర్య కార్యాలను నువ్వు చూడస్తావు. కనుక ఈనాడు సువిశేషంలో శిష్యులు అడిగారు, ప్రభు వీడు గుడ్డివాడికి ఎందుకు పుట్టాడు? ప్రభు దేవుని మహిమ కొరకే, దేవుని మహిమ కొరకే ఈ కష్టాలు, దేవుని మహిమ కొరకే ఈ శ్రమలు, దేవుని మహిమ కొరకే ఈ పరీక్షలని ప్రభు స్పష్టపరిచాడు. నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే దానికి అవే, మానవునికి నోరిచ్చినది ఎవరు? అతనిని మూగవాణిని గాను, చెవిటివాణిని గాను, చూపగలవాణిని గాను, చూపు లేని వాణిని గాను చేసినది ఎవరు? యావేనైనా నేనే కదా. కనుక ప్రియమైన సోదరుడు, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఉద్దేశముతో, ఒక ప్రణాళికతో ఆయన సృష్టించాడు. కనుక ఈ వైకల్యము కూడా దేవుని యొక్క ప్రణాళికే. అందుకే దేవుని మహిమ కోసమే వీడు గుడ్డివాడుగా పుట్టాడని చెప్పేసి ప్రభువే స్పష్టపరిచాడు. ఇక ఆంతరంగికమైనటువంటి దృష్టి, ఆంతరంగికమైనటువంటి శుద్ధి, శారీరకమైనటువంటి చూపు కంటే ఆంతరంగికమైనటువంటి దృష్టి, ఆంతరంగికమైనటువంటి నేత్రాలు వెలగటమే ముఖ్యమని నేటి సువిశేషం మనం బోధిస్తుంది. శారీరక చూపు కంటే కూడా మనోనేత్రాలు, ఆధ్యాత్మిక నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు వెలగటమే ముఖ్యమని నేటి సువిశేషం మనకు బోధిస్తుంది. కనుక శరీరానికి ఉన్నటువంటి అంధత్వము ఒక వైకల్యం, కానీ ఆత్మకు వచ్చేటటువంటి ఆత్మీయ అంధత్వము మన జీవితానికి ఒక నాశనం లాంటిది. శారీరకమైనటువంటి అంధత్వం వైకల్యం అయితే, ఆధ్యాత్మికమైన అంధత్వము మన ఆత్మీయ జీవితాన్ని, మన పరలోక జీవితాన్ని పూర్తి సమూలముగా నాశనము చేస్తుంది. కనుక నీ జీవితంలో చీకటి ఉందంటే దేవుడు నీ ద్వారా ఒక పెద్ద వెలుగును, గొప్ప కార్యాన్ని, మహిమ కార్యాన్ని, వెలుగు కార్యాన్ని చూపించబోతున్నాడు, చేయబోతున్నాడని అర్థం. కనుక ఈ బ్రతుకులో, ఈ గుడ్డివాడలో ఉన్నటువంటి ఈ చీకటిలో దేవుడు గొప్ప కార్యం చేశాడు, గొప్ప వెలుగు కార్యం చేశాడు, గొప్ప మహిమ కార్యం చేశాడు, గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు. ఆశ్చర్యకారాన్ని చూసి జనులు అందరూ కూడా ఆయన అధికారమునకు అన్ని లోబడుచున్నవి అని చెప్పేసి ఆశ్చర్యం చెంది ఉన్నారు. కనుక మన బలహీనతలు దేవుని శక్తికి ప్రదర్శనశాలలుగా ఉండాలి. కనుక ఈ గుడ్డివాడి యొక్క ఈ బలహీనత దేవుని శక్తికి, దేవుని మహిమ కార్యాలు, దేవుని ప్రత్యక్షతకు, దేవుని వెలుగు కార్యమునకు వేదికగా మారింది. దేవుని యొక్క మహిమ కార్యాలు ప్రత్యక్షతకు ప్రదర్శనశాలగా మారిపోయింది. అందరూ ఆయన దగ్గరికి వచ్చి నీకు ఎలా వచ్చింది స్వస్థత అని చెప్పేసి అందరూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు.
కనుక అందరూ అతని చెంతకు వెళ్ళి ప్రశ్నిస్తూ ఉన్నారు. కనుక వేదిక, దేవుని యొక్క వేదికగా, దేవుని శక్తి ప్రదర్శనశాలగా నీ బలహీనత. కనుక మన బలహీనతలు దేవుని యొక్క మన యొక్క బలహీనతలు మన నాశనం చేయడానికి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగును ఆయన ప్రదర్శింప చేయడానికి వేదికగా ఆ యొక్క ప్రదర్శనశాలగా ఆయన ఉపయోగిస్తాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం సెలవిస్తుంది, ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనస్సులు వికాసం పొందునుగాక అని నా అభ్యర్థన, నా ప్రార్థన అంటున్నాడు పునీత పౌలు గారు. కనుక శారీరక నేత్రాల కంటే ఈ యొక్క మనోనేత్రాలు వెలగటమే ముఖ్యము. శారీరకమైనటువంటి దృష్టి కంటే వెలుగు నేత్రాలు కలిగి ఉండటమే, మనోనేత్రాలు కలిగి ఉండటమే, ఆత్మీయ నేత్రాలు కలిగి ఉండటమే ముఖ్యమైనటువంటిది. ఇదే నా అభ్యర్థన. ఇవి వికసించునుగాక, జ్ఞానముతో, వివేకముతో, పరిశుద్ధితో, పవిత్రతతో, వెలుగుతో నింపబడాలని నా అభ్యర్థన, నా కోరిక అని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరా, యేసు ప్రభు చేసినటువంటి ఈ యొక్క అద్భుతాలు, ఆయన చేసినటువంటి ప్రతి అద్భుతము ప్రవచన నెరవేర్పు. ఆయన చేసిన ప్రతి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ కూడా ఆయన యొక్క ప్రవచనాలను సంపూర్ణం చేస్తూ ఉన్నాయి. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. గుడ్డివారి కన్నులను తెరచిన దేవా, పరమ వైద్యుడా, యేసునాథ జై జై. గుడ్డివారి కన్నులను తెరచిన దేవా, పరమ వైద్యుడా, యేసునాథ జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. సమరియ స్త్రీకి దాహము తీర్చిన జీవజలమా, యేసునాథ జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. సమరియ స్త్రీకి దాహము తీర్చిన జీవజలమా, యేసునాథ జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. పాపి మగ్దలీనను పునీతము చేసిన పావనాత్ముడా, యేసునాథ జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. పందిపోటు దొంగకు మోక్ష భాగ్యమొసగిన పుణ్యచరితుడా, యేసునాథ జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు గ్రుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును. ఈ ప్రవచనాన్ని ప్రభువే స్వయంగా స్పష్టముగా లూకా శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువు ఆత్మ నాపై ఉంది, పేదలకు శుభవార్త, కృంగిపోయిన వారికి, గుడ్డి వారికి విడుదల, చూపు, స్వస్థత, విమోచన, రక్షణ, ప్రభుహిత సంవత్సరము అని చెప్పేసి ప్రభు పలుకుతూ, నేడే ఈ ప్రవచనం మీ ఎదుట నెరవేరినది. కనుక ఇరుటివాడికి చూపుని కలిగించటము ప్రవచన నెరవేర్పు. ఈ అద్భుతము ప్రవచనాన్ని సంపూర్ణం చేస్తుంది. ప్రభుని గూర్చినటువంటి ప్రవచన యొక్క నెరవేర్పుకు సంకేతముగా. కనుక ఆయన రద్దు చేయటానికి రాలేదు, నేను సంపూర్ణం చేయటానికి వచ్చానని ప్రభు పలికినటువంటి మాటలు సంపూర్ణమయ్యాయి. ప్రభుని గురించి ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనాలన్నీ కూడా
గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వినుచున్నారు, మగవారు మాట్లాడుచున్నారు, మృతులు సజీవులవుతున్నారు అని ప్రవక్తలు ప్రవచనించినటువంటి ప్రతి మాట, ప్రతి అద్భుతము ప్రభులో నెరవేరి ఉన్నది, ప్రవచనం నెరవేరి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క గుడ్డివాడు అనేక తర్కాన్ని ఎదుర్కొన్నాడు. నువ్వు ఎట్లా స్వస్థత పొందుకున్నావు, ఎలా జరిగింది, ఆయనే చేశాడా, ఎలా జరిగింది, ఇదివరకు ఆయన చెప్పినటువంటి సాక్ష్యం చూడండి. ఇదివరకు నేను అంధుడను, కానీ ఇప్పుడు నేను చూచుచున్నాను అని ధైర్యంగా పలికాడు. వారి యొక్క తర్క ప్రశ్నల మధ్య ఇదివరకు నేను అంధుడను, కానీ ఇప్పుడు నేను చూచుచున్నాను అని గొప్ప సాక్ష్యం పలుకుతున్నాడు. 11వ వచనములో ఆయన మనుషుడు అన్నాడు. 17వ వచనములో ఆయన ప్రవక్త అన్నాడు. 35వ వచనములో ఆయన ప్రభువుగా అంగీకరించి ఆయన మ్రొక్కి ఉన్నాడు, సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, చేతులు జోడించుదా, కళ్ళను మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించండి. మా ప్రియ పరలోక తండ్రి, చీకటిలో ఉన్న లోకానికి వెలుగుగా వచ్చిన నీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మాకు జీవమునిచ్చినందులకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించున్నాం. ప్రభు, ఆనాడు పుట్టుకతోనే అంధుడైన వ్యక్తికి నీ ఏ విధముగా చూపునిచ్చావో అలాగే మా మనోనేత్రాలను కూడా వెలిగించండి. పాపమనే చీకటిలో ఉన్న మాకు నీ వాక్యమనే వెలుగును ప్రసాదించండి. మేము వాక్యమనే రూపమును కాక మీరు చూసినట్లుగా హృదయాలను చూడగలిగే కృపను మాకు దయచేయి. సెలయేటి కోనేటి వద్ద అంధుడు నీ మాటకు లోబడినట్లు మేము కూడా నీ ఆజ్ఞలకు వినయముతో లోబడి నీవు చూపిన మార్గములో నడవడానికి మాకు శక్తినివ్వండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ దీవించి ఆశీర్వదింతురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లే ఇతరులతో పంచుకోగలని, షేర్ చేయగలని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలని మనవి. గాడ్ బ్లెస్ యూ.